తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐకేపీ వీఓల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ మంత్రుల ఇంటిని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని కూడా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పూర్తిగా ఆ వీఏఓలు కూడా ముట్టడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మాకు కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కూడా వీరు ప్రధాన డిమాండ్లతో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు 27వ తేదీన కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడిస్తామని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మంత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఏంటి వీరి సమస్యలు ఏంటి, ఎందుకు వీరు తేల్చింది, వీళ్ళకు సంబంధించిన సిఐటి నాయకులు కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మొత్తం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది, దీని ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 18,000 మంది వివోఏలు గ్రామ సంఘాలు నడపడంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివోఏలు పోరాడుతున్నప్పుడు టెంట్ల దగ్గరికి వచ్చి మీరు పోరాడండి, రాబోయేది మా ప్రభుత్వం, మేము రాగానే మీ కనీస వేతనాలు అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారు 2.5 సంవత్సరాలు అవుతుంది. 18,000 కనీస వేతనం గురించి అడిగితే దాట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి సీతక్క గారు ఒకప్పుడు గౌరవంగా పిలిచి చర్చలు చేసి చూస్తాం చేస్తామన్నామా, ఇప్పుడు మెమోరాండం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున వివోఏలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు వివోఏలందరూ సెరుపు ఉద్యోగులుగా కింది స్థాయిలో పనిచేస్తున్నారు. వాస్తవంగా వీళ్ళు ఇచ్చే ఆన్లైన్ పనులు, వీళ్ళు అందించేటువంటిది అన్నిటి మీద ఆధారపడే ఐకేపీ నడుస్తున్నది. అంటే సీసీలు కానీ, ఏపీఎంలు కానీ, డిఆర్డీఏ, పీడీ కానీ ఈ స్కీమ్ అంతా నడిపేదెవరంటే కింది స్థాయిలో వివోఏలు. కానీ వీళ్ళ సమస్యల పరిష్కారం చేయడంలో ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వీళ్ళకి ఆన్లైన్ చెప్తుంది, ట్యాబ్ ఉండదు, సెల్ ఉంటుంది, దానికి నెట్ ఉండదు. తర్వాత పనిభారం తీవ్రంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ పనిభారానికి తగ్గట్టుగానైనా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా కనీస వేతనం 18,000 ఇచ్చిన హామీని అమలు చేయమంటే అమలు చేస్తలేదు, సెరుపు ఉద్యోగులుగా గుర్తించడం లేదు. ఇలా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల బీమా ఉండాలి, ఇలా బీమా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మంత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం. అందుకని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా శ్రద్ధ తీసుకొని, చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు, పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, వీఓలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకుంటుంది, వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం ఎటు చూడొచ్చు అన్న మొత్తం ఓ రకంగా ప్రభుత్వమే వివోఏల్ని శ్రమదోపిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అత్యంత తక్కువ వేతనాలకి 5,000 రూపాయలకి వీళ్ళతో పని చేయించుకునేటటువంటి పని వస్తూ ఉంది. అది పని గంటలు లేవు, వేతనాలు సరిగ్గా లేవు, ఇచ్చేటటువంటి వేతనాలు కూడా వీళ్ళ అకౌంట్లో జమ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వమే మేము అధికారంలోకి వస్తే 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేస్తాం, అది నేరుగా మీ ఖాతాల్లో వేస్తాం, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, మీకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం, అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వర్తింపజేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చి ఇప్పుడు తెప్పచాటేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా వివోఏలతో చర్చించి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను, ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని యథాతథంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వివోఏలతో పాటు ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి వారధులుగా ఉన్నటువంటి వివోఏల్ని నిర్లక్ష్యం చేస్తే ఈ వారధులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. చెప్పండి ఏంటి మొత్తం కూడా మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి? గత 20-25 సంవత్సరాల నుండి వివోఏలు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ఈ వెట్టి చాకిరీలో మాకు గవర్నమెంటు రాకముందు, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాకముందు, మరి అధికారంలోకి రాగానే వివోఏలకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. మేము ఈ గవర్నమెంట్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు కనీస వేతనం మీరిచ్చిన హామీ ప్రకారంగానే 18,000 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంత్రి గారి హౌస్ ముట్టడి కార్యక్రమాలు చేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి, మా సమస్యలు పోరాటం అయ్యేంత వరకు ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సంబంధించిన మహిళా వివోలు ఉన్నారు, వీరి సమస్యలు ఎట్లా ఉన్నాయి తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొత్తం కూడా ఉదయం నుంచి కూడా మీరు ఫీల్డ్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది, ముఖ్యంగా కూడా మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి? మాకు గత 20 సంవత్సరాల నుంచి మేము ఐకేపీలో పనిచేస్తున్నాం వివోఏగా. మాకు ఎలాంటి గుర్తింపు లేదు. 20 సంవత్సరాల నుంచి ప్రతి మహిళని మోటివేషన్ చేస్తూ ప్రభుత్వ పథకాలని సంక్షేమంగా మన సభ్యులకు చేరవేస్తూ ప్రభుత్వానికి మేము
ఒక ముఖ్య కీలక పాత్ర వహిస్తూ మేము సభ్యులందరికీ కూడా ప్రతి పథకాన్ని చేరవేస్తున్న మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మాకు వేతనం సరిపోవట్లేదని మేము అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సమ్మె చేయడం జరిగింది. 45 రోజులు సమ్మె చేస్తున్న కాలంలో మా టెంట్ల దగ్గరికి ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా టెంట్ల దగ్గరకు వచ్చి మీకు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18,000 ఇస్తామని, వేతనం పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. మేము 2.5 సంవత్సరాల దాకా కూడా వేచి చూశాము. ఇప్పుడున్న గవర్నమెంట్ మహిళలకు సంబంధించి ఎన్నో రకాల పనులు పెట్టడం జరుగుతుంది. మేము ఇంతకుముందు ఇచ్చిన 5,000 తోటి నెలలో ఒక 10 రోజులు పని చేసి మిగతా రోజులు మేము వేరే పని చేసుకొని అయినా బతకగలిగినాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతి పని మహిళలకు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మహిళా సంఘాల సభ్యులకు మేము బెనిఫిట్ కల్పిస్తున్నామని చెప్పి రోజు పనులు చెప్పడం జరుగుతుంది. మేము కూడా మహిళలమే, మేమేమో అన్యాయం చేసినాం? వివోఏగా ఉండడమే మేము చేసిన పాపమా? మాకెందుకు శాలరీ సరిపోని లేకుండా మహిళలకు మేము పెట్టి చాకరీ చేసుకుంటూ. ఇప్పుడు శాలరీ ఎంత వస్తుంది? ఈ వచ్చే శాలరీతో కూడా మీ కుటుంబం గడుస్తుందా? మీకు ఎంత శాలరీ కావాలి? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ గ్రామ సంఘంలో ఆదాయం ఉంటే 3,000 రావడం జరుగుతుంది, మొత్తం 8,000. అయితే ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి పెట్టే పనుల వల్ల మాకు ఈ వేతనం సరిపోవట్లేదు. మేమేం వేరే అడగట్లేదు. మాకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయలు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. లేదంటే ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం ఫ్యూచర్లో జరిగే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. మేము ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసైనా మాకు మా డిమాండ్స్ నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చేస్తున్నారు? ఇప్పుడే జీతం మీకు సరిపోతుందా? ముఖ్యంగా కూడా మీరు చేసే పనులేంటి? 18 సంవత్సరాల నుంచి వివోఏగా పనిచేస్తున్నాను. కనీస వేతనము ఇంతకు ముందుకు 2,000, 3,000 ఇచ్చారు. ఇప్పుడు 5,000 ఇస్తున్నారు. 5,000 కూడా నెలల ఇవ్వట్లేరు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇస్తారు. వివోలో 3,000 తీసుకోమంటారు. అవి కూడా అందరికీ లేవు. అందులో బెనిఫిట్ ఉన్న వాళ్ళకి ఉంది, మిగతా వివోఏలకు లేదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి మాకు నేరుగా మా ఇచ్చే 5,000 రూపాయలు కూడా మా అకౌంట్లోకి వేయాలి. 18,000 వేతనం ఈ గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి అది మాకు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, మొత్తం కూడా ఇలా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కార్యాలయాన్ని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధాన సమస్యలు ఏంటి మేడం? ఎందుకు మీరు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? గ్రామాల్లో ఉండవలసిన వారు ఈ రోజు మీరు ఆ రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? మీ సమస్యలు ఏంటి? మాకు ఇచ్చే వేతనం తక్కువ వేతనంతో మా కుటుంబాలు పోషించుకోలేకపోతున్నాం. ఇంకా వేరే పని చేసే అవకాశం కూడా మాకు లేదు. కాబట్టి మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వారే ఇచ్చిరు, ప్రభుత్వమే ఇచ్చింది. మీకు 18,000 వేతనం మేము అధికారంలోకి వస్తే ఎమ్మటే మీకు జీతం చేస్తామని చెప్పి. కానీ వచ్చి 2 సంవత్సరాలన్నర అయింది, ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ముందుండి వాళ్ళది అన్ని సక్సెస్ చేసే పాత్ర మా వివోఏలదే. అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ముఖ్య పాత్ర మేము వహిస్తున్నాం. కాబట్టి మాకు వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మేము గొంతెమ్మ కోరికలేము కోరట్లేము. కాబట్టి మాకు ఈ వేతనం ఎమ్మటే పరిష్కరణ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే మేము టెంట్లు వేసుకొని ధర్నా చేసినామో అంతకంటే ఎక్కువ భారీ ఎత్తున ధర్నా చేసి మేము మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి గవర్నమెంట్కి హెచ్చరిక. మేడం మీకు ఇప్పుడు ట్యాబులు, ఇంటర్నెట్ కనెక్షన్ అవన్నీ ఇస్తున్నారా? మీకు ఇచ్చే 5,000 రూపాయలు మీ కుటుంబం సరిపోతుందా? మీకు ఎట్లా మీ జీవనగతులు ఏ విధంగా ఉన్నాయి? మేము గత 25 సంవత్సరాల నుండి మేము ఈ ఐకేపీ వివోఏగా పనిచేస్తున్నామండి. మాకు గత రాష్ట్రం ఉన్నప్పుడు మాకు 3,000 జీతము, అక్కడి నుంచి 5,000 జీతం వరకు వచ్చినాము. ఇప్పుడున్న పరిస్థితులనైతే 5,000 రూపాయలు కుటుంబాన్ని పోషించుకునేటట్టు లేదు. పని భారం ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రతి మీటింగ్ కూడా వాళ్ళ సీఎం మీటింగ్ కానీ, మంత్రుల మీటింగ్ కానీ, ఏ మీటింగ్ కానీ మమ్మల్ని జనాలను సమీకరించుకొని, మహిళలందరినీ సమీకరించుకొని బస్సులను ఎక్కించుకొచ్చి వాళ్ళ మీటింగ్లు సక్సెస్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా కుటుంబాల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు అప్పుడు మేము ధర్నాలు చేసినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఆ ప్రభుత్వం ఇట్లా ఇస్తుంది, మేము వచ్చినాక మేము బతుకులు బాగు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మేము చేస్తామన్న మాటలు మర్చిపోయి ఇప్పుడు మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు.
కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలను పరిష్కరించి మా కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాం. రైట్, మొత్తం కూడా వీవేలు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనుక మేము ఏమైనా గొంతంబ కోరికలు కోరట్లేదు. మేము చేసిన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన ఆ పనికి సంబంధించిన వేతనం కూడా మాకు అమలు చేయాలని కూడా మీరు ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.